కొబ్బరికాయ సాక్షాత్తు శివుడి తల అని మీకు తెలుసా? ఒకసారి శివుడు రాక్షసులతో యుద్ధం చేస్తుంటే తీవ్రంగా ఆటంకాలు సంభవిస్తూ ఉంటాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఆటంకాలు తొలగాలంటే గణపతికి పూజ చేయాలని శివుడికి చెబుతాడు. శివుడు గణపతి పూజకు సిద్ధం చేస్తుండగా సాక్షాత్తు ఆ వినాయకుడే వచ్చి తన తండ్రి ఎదుట కూర్చుంటాడు. పూజ పూర్తయ్యాక నైవేద్యం సమర్పిస్తే గణపతి స్వీకరించడం లేదు. ఏది ఇచ్చినా తీసుకోవడం లేదు. చివరికి పార్వతీదేవి వచ్చి ఇష్టమైన పదార్థాలను వండిపెట్టినా తిరస్కరిస్తున్నాడు. అప్పుడు శివుడు అసహనంతో ఏం కావాలి నాయనా నీకు అని అడిగితే గణపతి నీ తలపండును సమర్పించు అని కోరాడు. వినాయకుడు నా శిరస్సును అడుగుతున్నాడేంటి, ఏదో మర్మం ఉందని శివుడు గ్రహిస్తాడు. శివుడు ధ్యానంలో కూర్చుని తోసిటిని పట్టుకునేసరికి ఆయన చేతిలోకి తెల్లగా మెరుస్తూ గుండ్రంగా ఉన్న ఒక పదార్థం ప్రత్యక్షమైంది. పరమశివుడికి ఉన్న 3 కళ్ళలాగా ఆ పదార్థంపై 3 కళ్ళు ఏర్పడ్డాయి. లక్ష్మీనారాయణులు శక్తి కూడా అందులో నిక్షిప్తమైంది. శివుడి తలపై ఉన్న గంగమ్మ జల రూపంలో అందులోకి ప్రవేశించింది. పార్వతీదేవి తెల్లని రూపంలో తినే పదార్థంలాగా అందులోకి ప్రవేశించింది. అప్పుడు ఆ పవిత్ర పండుని అంటే ఆ కొబ్బరికాయను గణపతికి ప్రేమతో స్వీకరించాడు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు కొబ్బరికాయ లేకుండా చిన్న పూజ కూడా జరగదు. కమెంట్స్లో చెప్పండి. ఓం నమః శివాయ. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.